ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏం బాబు, ఏం మాట్లాడవేంటి? ఆదికేశవ గారు చాలా బాగా చెప్పారు. చెప్పు బాబు, నీ నిర్ణయం ఏంటి? ఆదికేశవ్ గారి నిర్ణయానికి ఒప్పుకోకపోతే ఇప్పుడే ఈ గ్రామాన్ని విడిచి నువ్వు వెళ్ళిపోవచ్చు. విహారి గారు, ఈ ప్రపోజల్కి ఒప్పుకోవద్దు. కొన్ని రోజులుంటే మా నాన్నని నేనే ఒప్పిస్తాను. నాకు మా మామయ్య ప్రపోజల్ ఓకే. ఈ రోజు నుంచి నీకు 3 రోజులు మాత్రమే ఉంది. ఆ లోపు ఆదికేశవ్ గారు నిన్ను నమ్మి నీతో కనక మహాలక్ష్మిని పంపిస్తానంటేనే నువ్వు తన్ని తీసుకొని వెళ్ళగలవు. లేని పక్షంలో ఈ ఊరిని వదిలి నా భార్యని వదిలేసి నేను శాశ్వతంగా వెళ్ళిపోతాను. ఈ 3 రోజులు నీకు ఈ ఊళ్ళో ఎవ్వరూ ఆశ్రయం ఇవ్వరు, ఎవ్వరూ ఎలాంటి సహాయమూ చేయరు, పచ్చి మంచినీళ్లు కూడా ఎవ్వరూ ఇవ్వరు. ఇది అన్యాయం. అలా సపోర్ట్ చేయకపోతే ఆయన ఎక్కడుంటారు? ఉండాలి. అంతేకాదు, మన ఊరి ఆడబిడ్డను పెళ్లి చేసుకుని తీసుకుని వెళ్ళి నరకం చూపించిన ఇతను ఈ పంచాయతీలో ఉన్న అందరి కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగాలి. వద్దు, ఆయన ఏ తప్పు చేయలేదు. నా మాట వినండి. ఆయనకు ఆ శిక్ష వేయొద్దు. అతను నీకు చేసిన దానికి ఈ శిక్ష సమంజసమేగా కనక మహాలక్ష్మి? అయ్యో, మీకు ఎలా చెప్పాలి? విహారి గారు, మీరు ఎవరి కాళ్ళు పట్టుకోక్కర్లేదు. వద్దు విహారి గారు. ముందు వెళ్ళి ఆదికేశవ్ గారి కాళ్ళు పట్టుకో. వద్దు విహారి గారు, వద్దు ప్లీజ్. విహారి గారు.